హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. బడ్జెట్ 2024 ట్యాక్సేషన్ ప్రతి ఒక్కరూ మర్చిపోలేకుండా క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ అది. సో ఆఫ్టర్ ట్యాక్సేషన్ కరెంట్ బ్రేక్ డౌన్ ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో ఎంతవరకు ట్యాక్సేషన్ జరుగుతూ ఉంది, పేయబుల్ అమౌంట్ ఎలా ఉండొచ్చు, పర్సంటేజ్ ఎలా ఉంది, వీటి మీద ఒక వివరణ ఇస్తారు? చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని వీళ్ళు టచ్ చేశారండి. అందుకని ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. అదర్వైజ్ నార్మల్ బడ్జెట్ మిగతా బడ్జెట్ లానే. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇంతకుముందు 1 lakh ఉండేది, ఇప్పుడైతే 1.25 lakh అనమాట. 25,000 వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. కాబట్టి కంపల్సరీ దీన్ని వాడుకోవాలంటే ఎవ్రీ ఇయర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద మోర్ దెన్ 1 year దాటిన ఇన్వెస్ట్మెంట్స్ మీద 1.2 lakh వర్త్ గల అసెట్స్ని అమ్మేసుకొని కావాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని క్యాపిటల్గా మార్చుకోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ వాడుకుంటే. అండ్ రెండోది ఎస్టీటీ ఎఫ్ఎండ్ఓస్ మేము పెంచారండి. అండ్ 66% పెంచారు ఎస్టీటీ ఎఫ్ఎండ్ఓస్ ఎలవడం మీద అనమాట. ఇప్పటికే ఇండియాలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారని, ప్రతి 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారని కేర్ఫుల్ అని చెప్పేసి అందరు వార్నింగ్ ఇస్తున్న ఈ దశలో వీళ్ళు ఏంటంటే వాటికి డిస్కరేజ్ చేయడం కోసం అని చెప్పేసి 66% పెంచారనమాట. ఓన్లీ ఎఫ్ఎండ్ఓస్కి ఇది ఎస్టీటీ పెంచింది. అండ్ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారండి ఫారెన్ వాళ్ళకి. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు దాన్ని యూనిఫామ్గా 35% పట్టుకొచ్చారు. ఓకే, దీనివల్ల ఏంటంటే అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చే కంపెనీస్ లిస్ట్ పెరిగిద్ది అనమాట, ఎందుకంటే ట్యాక్స్లు తగ్గుతున్నాయి కాబట్టి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రం ఇంతకుముందు 10 ఉండేది స్టాక్ మార్కెట్లో, ఇప్పుడు దాన్ని 12.5% చేశారు. అంటే ఆల్మోస్ట్ 25% పెంచారు అనమాట. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని 20 చేశారండి. ఇంతకుముందు 15 ఉండేది, ఇప్పుడు కాస్త అది 20% అయింది, అంటే 33% పెంచారనమాట దాన్ని. అంటే మిగతా ఎసెట్ క్లాస్ని కూడా లాంగ్ టర్మ్ మీన్స్ డిఫైన్ చేశారండి. ఇప్పుడు మోర్ దెన్ 1 year ఉంటే లాంగ్ టర్మ్ అనమాట. కొన్ని ఎసెట్లో 2 years కూడా ఉంది. అండ్ ఈ కామర్స్ మీద టీడీఎస్ ఇంతకుముందు 1 ఉండేదండి, దాన్ని 0.1 పట్టుకొచ్చారు టీడీఎస్. కాబట్టి ఈ కామర్స్ కూడా బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మిగతా ఎసెట్ క్లాస్లో ఏదైనా ఉంది సరే వాటిని కూడా 20% స్లాబ్ రేట్ పట్టుకొచ్చారు. అంటే ఈసారి బడ్జెట్లో ఏంటంటే అన్ని ట్యాక్సేషన్ని అండ్ యూనిఫామ్గా చేయడానికి ట్రై చేశారనమాట. అలాగే అన్లిస్టెడ్ బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ వీటన్నిటి కూడా ట్యాక్స్ మాడిఫై చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఏంది ఈసారి బడ్జెట్లో ఏంటంటే ఏంజల్ ట్యాక్స్ కంప్లీట్గా ఎత్తేసారు. కాబట్టి ఇన్నోవేషన్ మీద ఖర్చు పెట్టే వాళ్ళు ఎక్కువ వస్తారన్నమాట. స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఎక్కువ వస్తారు ఈసారి. ఓకే, అలాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇంతకుముందు 50,000 ఉండేది, ఈసారి 75,000 పెంచారు దాన్ని స్టాండర్డ్ డిడక్షన్ కూడా. యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి ఏదైనా బెనిఫిట్ ఉందంటే ఈ బడ్జెట్లో, అంటే స్టాక్ మార్కెట్ సంబంధం లేకుండా ఇది స్టాండర్డ్ డిడక్షన్ అనమాట. ఇంతకుముందు 50, అయితే ఇప్పుడు 75 చేశారు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ డిడక్షన్ కూడా 25,000 పెంచారనమాట. సో ఫ్యామిలీస్ కొంచెం యూజ్ అవుతుంది. అండ్ మొత్తానికైతే ఈ టోటల్ బడ్జెట్లో ఏంటంటే శాలరైజ్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి మిగులుతున్న ట్యాక్స్ ఏంటంటే 17,500 సేవ్ ఎలా చేశారు, అంటే స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు కాబట్టి. మొత్తం మీద 17,500 మిగులుతాయి ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిగతా ట్యాక్స్లు పెంచారు కాబట్టి. అంటే మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కొత్తవి తీసుకుంటే కనుక అప్ టు 3 lakh వరకు 0 ట్యాక్స్, అప్ టు 7 lakh వరకు 5% ట్యాక్స్, 7 to 10 lakh వరకు అంటే 10% ట్యాక్స్ అనమాట అప్ టు. ఓకే, అండ్ 10 to 12 lakhs వరకు 15% ట్యాక్స్, 12 to 15 lakhs వరకు 20% ట్యాక్స్, అండ్ ఓవర్ 15 lakhs దాటితే కనుక 30% ట్యాక్స్ అనమాట. మొత్తానికైతే స్లాబ్ రేట్లు స్లోగా పెంచుకుంటూ వస్తున్నారండి. ఇప్పుడైతే అప్ టు 10 lakh వరకు కూడా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సింది 10%. ఇదైతే కొంచెం బాగుంది. మొత్తానికైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ బడ్జెట్లో మిగిలింది ఏమనంటే 17,500 వరకు మిగులుతాయి అనమాట, అంతే. అండ్ ముఖ్యంగా ఇంతకుముందు 3 to 7కి ఒక 5% పే చేసేది ఉండేది కాదు. అవును. సో ఇందులో ప్రకారం చూస్తుంటే ప్రతిసారి ఐటీఆర్ ఫైలింగ్ వాళ్ళు ఒక 21,000 ఎంతో పే చేసుకోవాల్సి ఉంటుంది యావరేజ్గా. అవును. అండ్ అలాగే ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ మీద కానీ లేకపోతే కొన్ని చూస్తూ ఉంటారో, ఇది కేవలం గవర్నమెంట్ మనీ క్రియేషన్ ఇంకో రకంగా కూడా చూడాలి, 100% మనీ క్రియేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ ట్యాక్సేషన్ ఇలా చేసింది అనేది కొంతమంది స్టేట్మెంట్స్ బయట నుంచి వినిపిస్తాయి. బేసికల్లీ ఇక్కడ 2 weeks అండి ట్యాక్స్ కట్టడం ఎవరికైనా పెయిన్ లాగా ఫీల్ అవ్వచ్చు, అది మామూలు విషయమే. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేస్తే ఈ సంవత్సరం బడ్జెట్ మోర్ దెన్ 48 lakhs crore అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టబోయేది. ఏ గవర్నమెంట్కైనా మనీ ఎలా వస్తుందంటే, ఒకటి ట్యాక్స్ రూపంలో పబ్లిక్ దగ్గర నుంచి రైజ్ చేయాల్సిందే. రెండోది ఉన్న అసెట్లు ఒకవేళ రైజ్ సరిగా లేదనుకోండి, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేయాలి, ఉన్న పబ్లిక్ గవర్నమెంట్ కంపెనీస్ అన్నింటినీ అమ్మేసుకుంటూ పోవాలి అదని, కానీ లేదా పబ్లిక్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకుంటూ పోవాలి. ఓకే, అంటే ఎక్స్పెండిచర్ అని తగ్గించాలి, అప్పులన్నా చేయాలి,
అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చేసుకోవాలి, ట్యాక్స్లన్నీ పెంచాలి. ఇప్పుడు ట్యాక్స్లు పెంచకుండా 48 lakh crores ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కష్టం. అది మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది అనమాట. ఎందుకంటే 38 lakhs crore వరకు మాత్రమే గవర్నమెంట్కి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్లు వస్తాయి. అంటే 19% పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది గవర్నమెంట్ ఇన్కమ్, అండ్ 17% కార్పొరేటివ్ కంపెనీస్ పే చేసే ట్యాక్స్, అండ్ 18% జిఎస్టీ నుంచి వస్తాయి. అంటే మేజర్గా వచ్చే ఈ 3 ఇన్కమ్సే గవర్నమెంట్కి అనమాట. మిగతాది నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అయ్యి మొత్తం కలిపి కూడా తక్కువ వస్తుంది. మొత్తంగా అయితే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రూపంలో వచ్చే ఇన్కమ్ 38 lakhs crore. గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది మోర్ దెన్ 48 lakh crore. మధ్యలో గ్యాప్ రఫ్గా 12 lakh crore ఉంది. ఇంకా 12 lakhs crore అంటే మంత్లీ మోర్ దెన్ 1 lakh గవర్నమెంట్ అప్పు చేయాలి. ఇప్పుడు ట్యాక్స్ పెంచలేదు అనుకోండి, అప్పులు చేయడం ఎక్కువ అవుద్ది. ఎక్కువ చేసినా మన మీద పడుతుంది కదా బడ్డను. అందుకని మనం గవర్నమెంట్ కంప్లైంట్ చేయలేం. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు నెలకి యావరేజ్ మీద వాళ్ళు 1 lakh crores అప్పు చేయాల్సిందే ఇంత ట్యాక్సెస్ వేసినా సరే. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి మాదిరిగా ఉన్నా కానీ ఫైనల్గా ట్యాక్సేషన్ అనేది కూడా మనం అంటే ఇన్కమ్ వైజ్ మనం ఇంకా బెటర్ అవ్వాలి ఇలాంటి కోణంలో కూడా చూసే ఎక్కువ మందిని ట్యాక్స్ బ్రాకెట్లో తీసుకురావడం ద్వారా ఈ పెయిన్ మినిమైజ్ చేయొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎందుకంటే అమెరికాలో ఆల్మోస్ట్ 48% పాపులేషన్ ట్యాక్స్లు కడతారు. ఈవెన్ పక్కనున్న చైనా వాళ్ళు కూడా 10% పబ్లిక్ కడతారు ట్యాక్స్. ఇండియాలో అది 1.5%. ఓకే, అంటే కట్టేది తక్కువ, షౌట్ చేసేది ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్కి. ఓకే, వీళ్ళు ఏంటంటే జిఎస్టీ కట్టేసి అది కూడా ట్యాక్స్ అనుకుంటున్నారు. జిఎస్టీ ఒకటే కడతారు, మేము కడుతున్నాం కదా అనుకుంటారు. బట్ డైరెక్ట్ ట్యాక్సెస్ అది కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఎంప్లాయీస్ ఏంటంటే అవాయిడ్ అవ్వలేరు, ఎంప్లాయీస్ తప్పించుకోలేరు కాబట్టి వాళ్ళు మ్యాండేటరీ కడతారు. బిజినెస్ మెన్ అయితే అవాయిడ్ చేస్తారు ఎంతకంత కాబట్టి వాళ్ళకి అదేం అనిపించదు అనమాట. అండ్ మోస్ట్లీ బిజినెస్ పీపుల్ ఏదో ఒకలాగా ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ చూపించి ట్యాక్స్ నుంచి చాలా బెనిఫిట్స్ పొందుతారు మోర్ దెన్ శాలరీ అనేది అందరికి తెలిసిన విషయాలే. బట్ స్టిల్ గవర్నమెంట్ ట్యాక్సేషన్లో పెరుగుతుంది అన్నప్పుడు అదొక డెవలప్మెంట్ సైడ్ కింద కూడా చూడొచ్చు అనేది. డెఫినెట్గా గవర్నమెంట్ 11 లక్షల కోట్లు కెపాసిటీ ఎక్స్పెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారంటే మనం పే చేసిన డబ్బే కదా. ఆఫ్ కోర్స్ అది అందుకొని మనం దాన్ని కంప్లైంట్ చేయలేం. వండర్ఫుల్ సార్. సో కరెంట్ అప్డేట్ ఇది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, రేపు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.